ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. టెర్రర్ మాడ్యూల్ డాక్టర్ ఒమర్ కు సహకారం అందించిన డాక్టర్ షాహిద్, డాక్టర్ ముజబుల్, ముఫ్తీ ఇర్ఫాన్, ఆదిల్ అహ్మద్ ను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఐఏ ప్రకటన విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీసుల అదుపులో ఉన్న నలుగురిని శ్రీనగర్ లో అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా నలుగురితో కలిపి ఇప్పటి వరకు 6గురిని అదుపులోకి తీసుకుంది ఎన్ఐఏ. కొన్ని రోజుల క్రితమే నలుగురిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఎర్రకోట దగ్గర జరిగినటువంటి బాంబు దాడి కేసులో మొత్తానికి ఈ ఎన్ఐఏ కొత్తగా ఈ రోజు నలుగురిని అరెస్ట్ చేసింది. ఈ నలుగురిని కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి శ్రీనగర్ లో వీళ్ళను అరెస్ట్ చేసింది. ఒకరిని పుల్వామా నుంచి డాక్టర్ ముజముల్ షకీల్ గనై పుల్వామా నుంచి అరెస్ట్ చేశారు. అనంతనాగ్ చెందినటువంటి డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాతర్ ను, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ సయీద్, అదేవిధంగా పోషాన్ జిల్లాకు చెందినటువంటి మౌలానా ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ బగాయ్, ఈ నలుగురిని కూడా ఈ పేలుడు కుట్రలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. అదే కాకుండా ఈ యొక్క మొత్తం ఈ దాడికి సంబంధించి